మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు వినాయక చవితి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతు మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం గణనాథునికి అనేక రకాల పూజా సామాగ్రిలో భాగంగా ప్రకృతిలో దొరికే పువ్వులు, పండ్లు, దానికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు మనం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. ఈ రోజు తదియ మేము కుడుములు చేసుకుంటాము. మోతికాకులు అంటే విస్తారాకులతోటి కుడుములు దొప్పలు చేసి కుడుములు నోముకొని పంచుతాము. రేపు వినాయక చవితి, దానికి సంబంధించిన ఆకుకూరలు తీసుకోవడానికి వచ్చాము. పూజ సామాను ఏంటంటే మామిడాకు, ఉత్తరేనాకు, తుమ్మి పూలు, చితలపకాయ, ఓనగాయ, దోసకాయ, పొట్లకాయ, ఇవన్నీ మాకు అవసరము. పూజకు పూలు, వివిధ రకాల పూజలు, 16 రకాల పత్రిలు అన్ని మేము సాంప్రదాయబద్ధంగా చేస్తాం కాబట్టి, ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి చేసుకొని తీసుకుందామని వచ్చాము. మేమందరము గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులని చేయించుకొని పెట్టుకుంటున్నాము. వినాయక చవితి సందర్భంగా కూడా అనేక రకాల పండ్లు, ఫలాలు, రకరకాల పూజకు సంబంధించిన అయితే సమర్పించుకుంటారు. మరి ఇక్కడ రేట్లు ఎలాగ ఉన్నాయి, ఏమేమి పెడతారు పండ్లు అనేది ఇక్కడ స్థానికంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. వినాయక చవితి సంబంధంగా అందరికీ శుభాకాంక్షలు. పండ్లు అన్నీ దాదాపు అన్నీ రీజనబులే ఉన్నాయి, రెగ్యులర్ రేటే ఉన్నాయి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్షాకాలం కాబట్టి రేట్లు పెరిగే అవకాశం ఉండే, కానీ రేట్లు అన్నీ రీజనబులే ఉన్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా అన్నీ 5 రకాలు పెడతారు, 5 రకాలు పెడతారు. ఇంకొకటి ఏంటంటే మనకు పర్యావరణం ఎన్విరాన్మెంట్ పరంగా మనం చూసుకుంటే దాదాపు అందరూ మట్టి వినాయకుడిని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ఇట్లా ఏమి కాదు. అందరికీ నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. సాంప్రదాయంలో బాగా ఏమేమి తీసుకోవడానికి వచ్చారు? పత్రి, చిప్పలకాయలు, మామిడాకులు, మళ్ళా వేరేషన్ ఉంటుంది ఒకటి, అది తీసుకోపోతాం. తిమ్మి కూర, బచ్చల కూర, తిమ్మి కూర, దోసకాయలు, ఆడి పండ్లు, జామ పండ్లు, సేపులు, మొసాంబిలు, మళ్ళీ ఇవి ఆకులు ఉంటాయి, పత్రి అవి ఇవన్నీ ఉంటాయి. అన్ని అవన్నీ పెడతాం. మళ్ళీ గరక కాంచాలి. మట్టి వినాయకులు పెడతాం. కలర్ బిలర్ వేసింది ఏమి లేదు. రేపు వినాయక చవితి సందర్భంగా ఈ వస్తువులను తీసుకుపోతున్నాం. రేపు పూజ చేసుకుంటాం, పూజిస్తాం. మేము వినాయక చవితికి తుమ్మి కూర, బసు కూర, గరక, జామకాయలు, మారేడుకాయలు, శిల్పకాయలు, మామిడి ఆకులు ఇవన్నీ పెడతారు. తేక్కు ఇవన్నీ పెడతారు దేవునికి. మంచిగా ఏడాది కోపారి మంచిగా పెట్టుకొని చేసుకుంటారు. స్థానికంగా రైతు మార్కెట్ దగ్గర వివిధ పూజా సామాగ్రి అయితే కొనుక్కోపోయిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రైతు మార్కెట్ దగ్గర ఏమేమి తీసుకోబోతున్నారు? సిద్దిపేట లోకలేనండి, రాఘవేంద్ర నగర్. ప్రస్తుతానికి వినాయకుని పువ్వులు, గరక, మరి సామాగ్రి కావాల్సిన 21 పత్రాలతో పూజలు మంచిగా సహనీయంగా చేస్తామని మేము కోరుకుంటున్నాం. గరక, వినాయకుని పుష్పములు, ఇంకా పత్రి అన్నీ కొన్ని మాకు తెలియాయి అని అన్ని కనుక్కొని తీసుకెళ్తున్నాము. మట్టి వినాయకుడినే పూజిస్తాము. కలరు ఎవరైనా దయచేసి అందరు ప్రజలు మట్టి వినాయకుడిని పూజించండి. జై గణేష్, పర్యావరణాన్ని కాపాడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా హిందూ సాంప్రదాయ ప్రకారము తామరాకు, తామర పువ్వు, చిత్తాలపగా వెళ్ళగా ఇవి మనకు వినాయకుని కావాల్సిన పదార్థాలు తీసుకోబోతున్నాను. నాకు పూజా సామాగ్రి నేను తీసుకొని పోతున్నాను. ఇది వినాయక చవితి సందర్భం. మట్టి వినాయకుని ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం. అది 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాం. మట్టి విగ్రహాలను పెట్టుకొని పర్యావరణ శ్రేష్టమైంది. మట్టి విగ్రహం పెట్టుకోవాల్సింది. అంటే ప్రతి సంవత్సరము మట్టి వినాయకునితోని నవరాత్రులు 9 రోజులు రకరకాల పువ్వులతోని, రకరకాల పళ్ళతోని పూజ చేస్తాము. 9 రోజులకి వినాయకుని నిమజ్జనం చేస్తామండి. ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణ కాపాడండి. చూసారు కదా, సిద్దిపేట రైతు మార్కెట్ దగ్గర రేపు వినాయక చవితి సందర్భంగా
గణనాథునికి ఎంతో ఇష్టమైన శ్రేష్టమైన వివిధ వస్తువులను అయితే తీసుకెళ్తున్నారు. ఫైనల్ గా వాళ్ళు కోరేదంటే ప్రజలు సాంప్రదాయబద్ధంగా చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుల్ని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.